హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గుమగుమలకి స్వాగతం. ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు చేద్దాం రండి. ఈ కుడుముల కోసం నేను ఒక 2.5 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. అంటే నేను ఒక గ్లాస్ పిండి తీసుకుంటున్నందుకు 2.5 గ్లాసుల నీళ్ళు తీసుకుంటున్నాను. ఇది బియ్యం రవ్వ. ఈ బియ్యాన్ని నేను నైటే నానబెట్టుకొని మార్నింగ్ దీన్ని ఆరబెట్టి తర్వాత ఇది మిక్సీలో వేసి ఇలాగ రవ్వ కింద కొట్టుకున్నాను. ఇది డైరెక్ట్ కూడా బయట కూడా దొరుకుతుంది. మీరైతే ఇలా కూడా చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ బయటనే కొనేసుకోండి. ఈ రవ్వ సరిగ్గా 1 గ్లాస్ ఉన్నది. ఈ వాటర్లో ఈ రవ్వ వేయాలి. అట్లనే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు. 1 స్పూన్ కదా ఒక 2-3 స్పూన్లు వేసుకోవచ్చు, కొంచెం పప్పులు ఎక్కువే ఉంటాయి. కొద్దిగా ఉప్పు, ఒక 2 స్పూన్ల నెయ్యి. మొత్తం ఈ వాటర్లో ఈ పిండి అంతా ఉడికిపోయేటట్టు, అదే రవ్వ అంతా ఉడికిపోయేటట్టు చూసుకోవాలి. ఈ రవ్వ అంతా ఉడకడానికి మనకు ఒక 10-15 నిమిషాలు టైం పడుతుంది. చూడండి, ఒక 15 నిమిషాలకి మన రవ్వ అంతా ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసుకొని కొంచెం చల్లారనివ్వాలి. అందుకని దీన్ని వేరే బౌల్లోకి నేను మార్చుకుంటున్నాను. ఇప్పుడు మన కుడుముల పిండి అంతా ఉడికిపోయింది కదా, అది కూడా మొత్తం చల్లారింది. దీంట్లోకి నేను 1 గ్లాసు రవ్వ తీసుకున్నాను కాబట్టి 1/2 గ్లాసు కొబ్బరి తురుము తీసుకుంటున్నాను. ఈ కొబ్బరి తురుము కూడా నేను పైన ఉన్న బ్రౌన్ అంతా కట్ చేసేసి ఇది మిక్సీ కొట్టుకున్నాను. ఒక 1/2 గ్లాసు ఉంటుంది ఇది. ఈ 1/2 గ్లాసు కొబ్బరి పౌడర్ ఇందులో వేసుకోవాలి. కొబ్బరి పౌడర్ అంతా వేసుకొని మొత్తం ఈ పిండిని అంతా కలుపుకోవాలి. ఈ మొత్తం కొబ్బరి పౌడర్ అంతా కలుపుకున్నాక వీటిని చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని వీటిని మనం ఆవిరి మీద ఉడికించితే మన కుడుములు అనేవి రెడీ అయిపోయినట్టే. ఇలా అన్ని కుడుములు రెడీ చేసుకున్న తర్వాత ఒక 8 నుంచి 10 నిమిషాలు ఆవిరి మీద ఉడికిస్తే మన వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుముల ప్రసాదం రెడీ అవుతుంది. అయితే ఇట్లానే ఉడికించాలని లేదు, మన దగ్గర ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా, దాంట్లో కూడా మనం ఇవి ఇలాగ ఆవిరి పెట్టి ఉడికించుకోవచ్చు. ఇట్లా పెట్టి ఒక మీడియం ఫ్లేమ్ మీద ఒక 8 నుంచి 10 నిమిషాలు ఉడికించండి. ఒక 10 నిమిషాలకి ఈ ఆవిరి మీద మన కుడుములు చూడండి ఎంత మంచిగా ఉడికిపోయినాయో. దీంతో మన బొజ్జ గణపతికి ఎంతో ఇష్టమైన కుడుములు రెడీ అయిపోయినాయి. ఈ కుడుముల్ని మనం మన బొజ్జ గణపతికి ప్రసాదంగా నివేదిద్దాం రండి.